నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 12న వర్చువల్ గా పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ప్రధాని మోడీ రైల్వే డిఆర్ఎం రామకృష్ణ వెల్లడి మాజీ సీఎం రోసయ్య విగ్రహ ఏర్పాట్లను అధికారులు అడ్డుకోవడంపై మండిపడ్డ టీడీపీ నేతలు విగ్రహ ప్రాంత సందర్శన రాష్ట్రాభివృద్ధికి రోసయ్య కృషి ఎనలేనిదని ప్రశంస ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధం ప్రచార రథాలను ప్రారంభించిన పురంధరేశ్వరి వైభవంగా అమరలింగేశ్వర స్వామి దివ్య రథోత్సవం స్వామివారి రథాన్ని లాగుతూ పునీతులైన భక్తులు ఏపీ రైల్వే శాఖలో మార్చి 12వ తేదీన ప్రధాని మంత్రి మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ తెలిపారు. పట్టాభిపురం డిఆర్ఎం కార్యాలయంలో డిఆర్ఎం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 85 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రధానమంత్రి మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా 762 ప్రాంతాల్లో ప్రారంభ కార్యక్రమాలు జరగనున్నాయని, గుంటూరు డివిజన్ పరిధిలో 7 ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 21 ఓఎస్ఓపీ స్టాల్స్, ఒక రైల్ కోచ్ రెస్టారెంట్, గుంటూరు టు గుంటకల్ డబ్లింగ్ ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎం కమలాకర్ బాబు, డిఈఎన్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 133 ఓఎస్ఓపీ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్స్ అనేది 133 నెంబర్స్ ఆ రోజున చేయడం జరుగుతుంది. అలాగే 3 ప్రైమ్ మినిస్టర్ గారి గతిశక్తి కార్గో టెర్మినల్స్, దెన్ గూడ్ షెడ్స్ ఒక 7, దెన్ ప్రైమ్ మినిస్టర్ జన్ ఔషధి కేంద్రాస్ 1, 2 రైల్ కోచ్ రెస్టారెంట్స్, మరి 12 డబల్ లైన్ థర్డ్ లైన్ సెక్షన్స్ అండ్ బైపాస్ ప్రాజెక్ట్స్, ఇంకోటి సెకండ్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, అది కూడా వందే భారత్ ట్రైన్ అనేది ఆ రోజున ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్. పట్టాభిపురం మెయిన్ రోడ్ లో మాజీ సీఎం కొణిజేటి రోసయ్య విగ్రహం ఏర్పాట్లను కార్పొరేషన్ అధికారులు అడ్డుకోవడంపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. విగ్రహం ఏర్పాటు ప్రాంతాన్ని పెమ్మసాని చంద్రశేఖర్, బాబు, రావిపాటి సాయి, జనసేన నేత నేరెళ్ల సురేష్, ఇతర నాయకులు పరిశీలించారు. రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన రోసయ్య విగ్రహం ఏర్పాటు చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వీధి వీధిన వైఎస్ఆర్ విగ్రహాలు పెడుతుంటే అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వారు ముందు ఈ విగ్రహాన్ని పెట్టారనే ఒకే ఒక కారణంతో ఆపటం అనేది ఎంతవరకు సమంజసమో అందరూ అర్థం చేసుకోవాలి. అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు దాదాపుగా ప్రతి వీధికి ఉన్నాయి. దీన్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. రోసయ్య గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయండి? 1, 2. ఆ 1, 2కి కూడా మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. అయితే ఏదేమైనప్పటికీ ప్రతి సమయం మీది కాదు. 2 నెలల్లో గవర్నమెంట్ మారిపోతూ ఉంది. మీరు ఇట్లా ఈ విధంగా చేసుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎవరూ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా మాట వినరు. కాబట్టి మీరు అవన్నీ అర్థం చేసుకొని కొంచెం అదుపులో ఉంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రారంభించారు. మేనిఫెస్టో రూపకల్పనకు భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై 2 బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తులు పెట్టుకుందని పురంధేశ్వరి వివరించారు. కురుక్షేత్రంలో ధర్మం గెలుస్తుంది, దాని సింబాలిక్ వారికి ఫోటో ఇవ్వడం జరిగింది. భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు గనక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము,
అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాం. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. బృందావన గార్డెన్స్ కమ్మజన సేవా సమితిలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు, పైనీరు సంస్థల చైర్మన్ చుక్కపల్లి రమేష్ చేతుల మీదుగా మహిళలకు ఉచితంగా 70 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లపై శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. చేయూత ఫౌండేషన్ అందించే అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. కార్యక్రమంలో రమణి, సీతారామయ్య, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మరి మీరందరూ కూడా ఈ కుట్టు మిషన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే ఇవాళ అంటే చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను నడుపుకున్న చొక్క ఈ కుట్టుకూలి మినిమం 300 నుంచి 1000 రూపాయలు దాకా తీసుకుంటున్నారు. 300 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయలు దాకా తీసుకుంటున్నారు. మరి ఆ లేడీస్కి కూడా మా ఇంటి దగ్గర ఒక ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు పెట్టి నాకు తెలిసిన అమ్మాయికి నేను బ్యాంక్ హెల్ప్ చేయించాను. తర్వాత కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తూ ఉంటాను. ఈరోజు 3 చోట్ల కుట్టు మిషన్స్ ఎంబ్రాయిడరీ కానీ కుట్టు మిషన్లు కానీ పెట్టుకొని 10 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన అమ్మాయి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా కూడా అర్ధరాత్రిగా వర్క్ చేస్తున్నారు. అమరావతిలోని బాలచాముండిక సమేత అమరలింగేశ్వర స్వామి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ పునీతులయ్యారు. హరనామ స్మరణతో అమరావతి మారుమోగింది. టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ కు స్వాగతం పలుకుతూ నగరంలో జనసేన పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. జనసేన పార్టీ నాయకులు బండెట్టి చందు ఆధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్స్ నుండి ఏటుకూరు రోడ్డు వరకు సాగిన ర్యాలీలో టీడీపీ, జనసేనకు మద్దతుగా నినాదాలు చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళోత్సవం నిర్వహించారు. అరండలపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో చేపట్టిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించారు. కుటుంబంతో పాటు సమాజాభివృద్ధికి మహిళలు విశేష కృషి చేస్తున్నారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజ హితం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక కార్యక్రమాలను చేపట్టి కొనసాగిస్తుందని సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ అన్నారు. మనకు కార్పొరేట్ బయలుదేరుతున్నాడంటే ముందుకు 2 వెహికల్, వెనక 2 వెహికల్, చాలా ఆర్పాటు. మొత్తం ప్రపంచంలో 199 దేశాలు పరిశీలిస్తే భారతదేశం 174వ స్థానంలో ఉంది. మహిళల యొక్క ప్రాతినిధ్యం చట్టసభ అంటే చాలా తక్కువ ఉన్నాడు. గతంలో మనం పంచాయతీరాజ్ యాక్ట్కి 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినప్పుడు 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల చాలా మంది మహిళలు కింది స్థాయి గ్రామంలో సర్పంచ్గా కానీ డెప్యూటీసీగా, ఎంపీటీసీగా రకరకాల పదవులు పొందారు. తద్వారా వాళ్ళు రాజకీయ నాయకత్వం ముందుకు రావడానికి అదొక ప్రమాదంగా ఉపయోగపడుతుంది. ఈరోజు చాలా మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రకరకాల జడ్పీ చైర్మన్గా, మండల చైర్మన్గా వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఈ చట్టం వచ్చిన తర్వాత 1991 తర్వాత ఈ మార్పు చూస్తాం. వట్టిప్రోలు మండలం పెదపులివరు శివారు పెదపాలెం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి చేరాయి. వీరిని నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ కేబినెట్ మీటింగ్ నాస్ సెంటర్లో జరిగింది.
వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రెసిడెంట్ మురళీమోహన్ రావు, డిస్టిక్ గవర్నర్ శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నడక ముఖ్యం అనే విషయంపై అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను వాకర్స్ ఇంటర్నేషనల్ చేపట్టిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమంతరావు, శివరాం ప్రసాద్, సుబ్బారెడ్డి, చెలికాని సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నడవాలి, నడకతోనే సాధ్యమని తెలియజేయడం కోసం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎందుకంటే పేద విద్యార్థుల బుక్స్ కానీ, రక్తలు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇలా ఒకటి కాదండి, ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంస్థ అభివృద్ధి ఉండాలి, ఈ సంస్థకి మనం ఇది ఉండాలంటే సంస్థ కూడా మనం మూలనిధి ఏర్పాటు చేయాలి. ఆ మూలనిధి కోసం మనం ఎంజీఎఫ్ కానీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వాకింగ్ తో పాటు ఈ క్లబ్స్ ని ఏర్పాటు చేసుకొని మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆధారిస్తారు మన ఎంజీఎఫ్ కానీ ఇవి కానీ అందరూ చేరాలని కోరుకుంటూ, మద్దతు ధర గ్యారంటీ చట్టంతో పాటు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 14న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో మోడీని గద్దెదించుకుంటే రైతులకు, కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రైతుల మీద అమానుషంగా దాడి చేయటం, రకరకాలుగా మరి అదేవిధంగా ఒక రైతు కూడా చనిపోవటం, అదేవిధంగా 200 ట్రాక్టర్లు ధ్వంసం చేయటం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఇవాళ ఢిల్లీలో జరిగినట్టు మనం చూస్తున్నాం. దీనికి నిరసనగా ఈ మధ్య నెల కాలం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ నెల 14వ తేదీన చలో ఢిల్లీ పేరుతోటి రామలీలా మైదానంలో లక్షలాది మందితో సభ జరగబోతుంది. ఆ సభ సందర్భంగా గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల ప్రచారం చేసి మండల స్థాయిలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి గుంటూరు జిల్లా రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కార్మిక సంఘాలు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ రైతులు ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మరి బుల్లెట్ బాంబులతో మరి రబ్బర్ బుల్లెట్లతో కాల్చడం, అలాగే వాటర్ ప్రూఫ్లతో ఇచ్చేయడం కూడా జరిగింది. దాంట్లో శుభశరణ్ సింగ్ అనే అతను మరి రైతు కూడా మరణించడం జరిగింది. మరి మరణించిన రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, ఎవరైతే ఆ మరణానికి కారకులయ్యారో వారిని శిక్షించాలని, మరి ఈ రేపు 14వ తారీఖు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని, అలాగే కార్మికులు కూడా పాల్గొని మరి 14వ తారీఖు జరిగే మండల కేంద్రాల్లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే తరావీ నమాజ్ ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశామని అంజుమన్ కమిటీ చైర్మన్ అబ్దుల్ కర్నుమా తెలిపారు. ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ తరావీ నమాజులు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా హైస్కూల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 7 రోజుల్లో ఖురాన్ పఠనాన్ని పూర్తి చేసే ఈ తరావీ నమాజులు రాత్రి 8:50 మొదలవుతాయని తెలిపారు. ఇక్కడ తరావీ నమాజ్ పూర్తి చేసుకుంటారు. దీనికి మాకు ముఖ్యంగా ఒక కళ్ళు లేని జాఫర్ అలీ ఖాన్ గారు, కర్నూలు నివాసి, ఆయన చాలా ఒక గొప్ప కంఠస్థంతో వారు తరావీ నమాజులు జరుపుకుంటారు. కాబట్టి అందరూ తెలిసిన విషయమే, అయినా అందరికీ తెలియపరుస్తున్నాము. ఇక్కడ అన్ని వసతులు, ఏర్పాట్లు ఉన్నాయి. వజూ ఖానా, తారత్ ఖానా, అదేవిధంగా చాయ్, బిస్కెట్స్ ఎన్ని ఏర్పాట్లతో 11 గంటల 30 నిమిషాలకు తరావీ నమాజు పూర్తి అవుతుంది. కాబట్టి ఒక 3 గంటలు మీరు సమయం కేటాయిస్తే 7 రోజుల్లో ఖురాన్ పఠనాన్ని వినవచ్చు. దాని తర్వాత మీరు ఎక్కడైనా తరావీ నమాజు జరుపుకోవచ్చు. మరి ప్రతి సంవత్సరం కూడా రంజాన్ నెలలో తరావీ నమాజు 7 దినంలో పూర్తి చేసే కార్యక్రమం మరి మదర్సా ముహమ్మదియా వారు చేపట్టారు. దానిలో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మరి హాజీ ఉస్మాన్ గారి సారథ్యంలో అంజుమన్ కమిటీ వారు అంజుమన్ స్కూల్లో ప్రతి రంజాన్ నెల మొదటి 7 రోజులు మరి పవిత్ర ఖురాన్ పఠన కార్యక్రమం అంజుమన్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంజుమన్ స్కూల్లో సుమారు 3000 మంది ప్రశాంతంగా తరావే నమాజు చదువుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కూడా అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నాం కాబట్టి బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ మీటింగ్ హాల్లో థైరాయిడ్ ఇతర ఎండోక్రైన్ గ్రంథుల వ్యాధులపై ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లావణ్య కటకం అవగాహన కల్పించారు. ఎండోక్రైన్ గ్రంథుల సమస్యల్లో ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ సమస్యల్ని గుర్తించడం జరుగుతుందని, అయితే థైరాయిడ్ హార్మోన్ సమస్యలు ప్రమాదకరం కావని, సరైన చికిత్స పొందడం ద్వారా సాధారణ జీవితాన్ని పొందవచ్చని ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లావణ్య కటకం అన్నారు. ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా థైరాయిడ్ ఇతర ఎండోక్రైన్ గ్రంథుల వ్యాధులపై డాక్టర్ లావణ్య కటకం ఉచిత వైద్య సలహాలను అందించారు. సభకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి శివకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య మాట్లాడుతూ ఎండోక్రైన్ గ్రంథులుగా పేర్కొనబడే థైరాయిడ్, ప్యాంక్రియాస్, ఎడ్రినల్, పిట్యూటరీ మొదలగు గ్రంథులు స్రవించే హార్మోన్లో హెచ్చుతగ్గుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. డయాబెటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక కారణంగా అయితే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం మరో కారణమన్నారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్మికులు టీవీ సాయిరాం, ఎన్ సాంబశివరావు, కె సత్యనారాయణ, వల్లూరి సదాశివరావు, ఎస్హెచ్ఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైపర్ థైరాయిడ్ అంటే మీకు గ్రంథి ఎక్కువ పనిచేస్తుంది. ఎక్కువ పనిచేయటం వల్ల బరువు తగ్గటం, దడ, గాబరా, చిరాకు, కోపాలు, నిద్ర పట్టకపోవటం, బరువు తగ్గటం, తిన్నమిటే మోషన్కి వెళ్ళాల్సి రావటం, ఇవి జరుగుతాయి. కళ్ళమ్మ నీళ్లు గారటం, కళ్ళు పెద్దగా అవటం, కళ్ళు ఎర్రబడటం, ఇవి జరుగుతాయి. కాకపోతే దీన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు. గ్రేవ్స్ డిసీజ్కి ట్రీట్మెంట్ అన్నది 3 రకాలు. మాత్రల ద్వారా గ్రంథి పనితీరును తగ్గించవచ్చు. కాకపోతే ఇది టెంపరీ. సర్జరీ కానీ రేడియేటివ్ అబ్లేషన్ కానీ ఉంటాయి. అవి ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది హైపర్ థైరాయిడ్. ఇంకొకటి నాడ్యులర్ గాయిటర్. గాయిటర్లో గడ్డలు రావడం, అదే థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు రావడం. ఇది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవడం. లేదు ప్రాబ్లంగా ఉంది, స్కానింగ్లో కనుక ప్రాబ్లంగా ఉంది అంటే అంటే సర్జరీ చేయించుకోవడం దీనికి మార్గం. ఇది థైరాయిడ్ లక్షణాలు. థైరాయిడ్లో గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల మీకు సంభవించే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ షుగర్ వ్యాధి గురించి అందరికీ తెలిసిందే. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రామలింగారెడ్డి పాల్గొని నేత్ర సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వయసు పైబడినప్పుడు శుక్లాల సమస్య వస్తుందని, దానిని అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే కంటి చూపుకు ఇబ్బంది ఉండదన్నారు. దానికి వచ్చే రక్తనాళాలు కానీ రక్తం సరఫరా కానీ అది సరిగ్గా జరగనప్పుడు, లేదు ఈ రక్తం బయటకు వచ్చి దాని చుట్టూ కొవ్వు కణాలు పేరుకున్నప్పుడు అది డీజనరేషన్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైతే మనం చూస్తుంటామో ఆ ప్లేస్లో చిన్న చుక్క కనపడదు. నేను మీ వైపు చూస్తున్నా, మీ కళ్ళు కనపడవు, చుట్టూ అందరూ కనపడతారు. మళ్ళీ వాళ్ళ వైపు చూస్తే మీరు కనపడతారు, వాళ్ళ కళ్ళు కనపడతారు. సో మనం చూసిన ప్రదేశంలో కనపడకుండా పోతుంది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. డాక్టర్ మండవ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలోని సాయిరత్న హాస్పిటల్లో నిర్వహించిన మండవ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో సినీ నటి సువశ్రీ బాషి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత పాల్గొని రక్తదానం చేశారు. డాక్టర్ మండవ శ్రీనివాసరావు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేశారన్నారు. పోలీస్, ప్రెస్ వారికి ఉచితంగా వైద్యం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రక్తం కొరత సమస్యపై అవగాహన కల్పిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, డాక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. I thank Dr. Shivramakrishna and Dr. Mandava sir for doing this noble work. Every year, Prati Samasaram birthday Rosu, they will organize this blood donation camp. And at that celebration, people they go for parties, movies, calling people and celebrating in big hotels. But ikkada chala difference kanipichindi. Dr. Mandava is celebrating his birthday for the well-being of people. Blood donation cheskoni collecting blood for the
well-being of people, good of people, helping people during emergency time, most important time of life. వాళ్ళందరూ అభిమానం వాళ్ళందరూ అభిమానంగా చేద్దాం అంటే వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మేడం శుభశ్రీ బాక్షి గారు చెప్పారు కాబట్టి ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలి, ఇలా సంవత్సరాలు ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటే బ్లడ్ వస్తుంది కదా అన్న ఐడియా ఇప్పుడు మేడం ఇచ్చారు కాబట్టి ప్రతి సంవత్సరం నేను బర్త్డే చేసుకుంటాను, బర్త్డే బ్లడ్ డొనేషన్ ఇస్తాను, పూర్ పీపుల్ని కాపాడుకుంటాను. పవన్ జోగిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో షిరిడి సత్యసాయి సమితిలో బ్లైండ్ చిన్నారులకు స్నాక్స్ మరియు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీదా పవన్, మూల్పూరి వంశీకృష్ణ, కుందుల దిలీప్, తల్లం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మానస సరోవరం, బెస్ట్ ప్రైస్, వాసవి నగర్ మరియు వైష్ణవి 11 KVలో విద్యుత్ మరమ్మతుల కారణంగా చెట్లను తొలగించడమైనది. రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు షాప్ ఎంప్లాయీస్ కాలనీ, రాహుల్ గాంధీ నగర్, రజ్కుల కాలనీ, ఎల్బీ నగర్, సీతారాం నగర్, ఎన్టీఆర్ నగర్, మంగళదాస్ నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని PH ఖాన్ తెలియజేశారు. కావున వినియోగదారులందరూ సహకరించవలసిందిగా వారు కోరారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.